హాయ్ అండి. ఈ మధ్య రీసెంట్గా మొట్టమ్మ తల్లి జాతరకైతే మేము చెన్నై వెళ్ళాం కదా. ఇంతకుముందు షార్ట్స్లో అయితే మీరు కొన్ని వీడియోస్ చూసుంటారు. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో త్వరలోనే వస్తుందండి. చాలా బాగుందండి. పండగ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట. ఎన్నో సంవత్సరాల క్రితం అయితే వెళ్ళానండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి తిరిగి వెళ్ళగలిగానమాట ఆ పండగకి. ఇక్కడైతే ఉత్సవంలో భాగంగా ఈ గజమాలని అలాగే కొన్ని సారే సామాన్లని కూడా అమ్మవారికి అయితే సమర్పించడానికి ఇలా తీసుకెళ్తున్నారనమాట. ఇలా ఒక 3 బళ్ళు అయితే ఇలా తీసుకువెళ్ళారండి. అలాగే అమ్మవారి రథం అయితే మా ఆడపడుచు గారి ఇంటి వద్దకు వచ్చిందనమాట. అప్పుడు టైం అయితే దాదాపు 1:15 అలా అవుతుందండి. ఇక అమ్మవారికి పూలు పళ్ళు అన్నీ సమర్పించిన తర్వాత తీసుకొచ్చి అక్కడ బొట్టు అయితే ఇచ్చారు. ఆ బొట్టు పిల్లలకి పెడుతున్నానండి. ఇక్కడైతే మేమందరం కూడా నించున్నాం అనమాట. అక్కడ రథం లాగేందుకు తాడుని పట్టుకోవడానికి పిల్లలు అలాగే మా వారు వీళ్ళంతా కూడా నించున్నారు. ఇదిగోండి చిన్న కృష్ణయ్య అయితే చూసారు కదా, అక్కడ పెట్టారనమాట రథం పైన. ఎంతో చక్కగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రథం దగ్గర అమ్మవారి దగ్గర ఉంచడానికి చూసారు కదా పిల్లల్ని ఎలా ఇస్తున్నారో. అమ్మ ఆశీర్వాదాలు పొందడం కోసం పిల్లలందరినీ కూడా ఇలా పైకి తీసుకొని అమ్మవారి దగ్గర ఉంచి ఇస్తున్నారనమాట చిన్నపిల్లల్ని. వీళ్ళలో కొంతమంది బాగానే వెళ్తున్నారు కానీ మరి కొంతమంది అయితే పాపం ఏడుస్తున్నారండి. చక్కగా పిల్లలైతే అమ్మ దగ్గర ఆశీర్వాదాలు పొందుతున్నారనమాట. ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత లేట్ నైట్ వచ్చిందోనండి. అంటే ఒక్కొక్క దగ్గర ఇవన్నీ చేసి రావాలంటే కొద్ది టైం పడుతుంది కదా. అలా తెల్లవార్లు కూడా ఈ రథం తిరుగుతుందన్నమాట. అలాగే ఈ రథం వెనకాతలు ఇంకా వీళ్ళందరూ ఆశీర్వాదాలు అవన్నీ పూర్తయ్యేసరికి మధ్య మధ్యలో మనం ఇచ్చిన పూలు పళ్ళు అలాగే పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి తీసేసరికి చాలా టైం అవుతుందన్నమాట. అందు గురించి రథం మన దగ్గరికి వచ్చేసరికి దాదాపు 1:15 అలా అయ్యింది. అలాగే తెల్లవార్లు ఈ రథాలు అయితే తిరిగాయండి. ఈ రథం మెయిన్ రథం, దీని వెనకాతలు అయితే ఇంకా అమ్మవార్లు వచ్చారనమాట. అలా తెల్లవార్లు వస్తూనే ఉన్నారు. నేనైతే నైట్ కంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీశాను ఇంకో దగ్గర ఉన్నప్పుడు. ఇక రథం అయితే బయలుదేరిందండి. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ.